నీకోసమే వస్తున్నా వదినా. అమ్మొకసారి నేను రమ్మంటుంది. రా మీనాక్షి, కూర్చో. ఎందుకు రమ్మన్నారో విషయం చెప్పండి. సరే నిలబడు. నాదేం పోయింది? నీ కాళ్ళు నీ నొప్పులు. ఈ ముసల్దానికి వదిన మనస్తత్వం బాగా వంట పట్టినట్టుంది. ఏంటమ్మా విషయం? అమ్మా, ఎప్పుడు చూసినా ఇంట్లోనే ఉంటున్నావు కదా, నిశ్చితార్థం ఇలా అయిందో లేదో వెంటనే వెళ్లి మనవరాలి పెళ్లికి నగలు కొన్నావా? నీకు వయసు పెరిగినా ఆడంబరు మాత్రం ఏం తగ్గలేదు. ఒరే వెధవా, నువ్వు కొంచెం నోరు మూస్తావా? అలాగే, దానికంత సీరియస్ ఎందుకు? దేవ్, ఈ నగలెలా ఉన్నాయిరా? చాలా బాగున్నాయమ్మా. నువ్వేం మాట్లాడవేం మీనాక్షి? నగలెలా ఉన్నాయో చెప్పు. బాగున్నాయి. బావున్నాయని బెల్లం కొట్టిన రాయిలా అలా కూర్చుంటావేంటే? ఇవి ఎక్కడివి, ఎందుకు అని అడగవా? నేను అడగకపోతే మాత్రం మీరు చెప్పకుండా ఊరుకుంటారా? చెప్పండి. రే, ఇవి నాకు మా అత్తగారిచ్చిన నగలు. నేను కూడా నా పెద్ద కోడలికివ్వాలని చాలా ముచ్చటపడ్డాను. కారణం ఏదైనా సరే నా కోరిక తీరలేదు. ఇన్ని రోజులు నా మనవరాలు నా కళ్ళెదురుగా ఉన్నా ఒక పెద్ద మనిషిగా దానికంటూ ఇంతవరకు ఒక్క నగ కూడా చేయించలేకపోయాను. నా చేతుల మీద ఇంతవరకు ఒక చీర కూడా కొనిపెట్టలేదు. అందుకని అను పెళ్లి సందర్భంగా ఈ నగలన్నీ నా మనవరాలకి కానుకగా ఇద్దామనుకుంటున్నాను.